నమస్తే అండి. నా పేరు పి. శిరీష. నేను ఇలా వైఎస్ఆర్ కాలనీలో మహిళా పోలీస్‌గా పనిచేస్తున్నాను. మా ఏరియాలో చైల్డ్ లేబర్ కానీ ఇలా లేకపోతే చిన్న పిల్లలపై వేధింపులు కానీ లేకపోతే పోక్సో కేసులు కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. లేకపోతే భార్యాభర్తలు ఇద్దరు విడిపోవటం వల్ల పిల్లలు ఒంటరిగా మిగిలిపోవటం కానీ ఇలా జరుగుతుంది. ఇలాంటి ఏదైనా ఉన్నప్పుడు మేము చైల్డ్ లైన్కి కానీ లేకపోతే వాసవ్య మహిళా మండలికి కానీ లేకపోతే నవజీవన వాళ్ళకి కానీ ఇలా మిగతా డిపార్ట్మెంట్ల వాళ్ళని కూడా కలుపుకొని మేము ఇలా వాళ్ళకి ఇలా పిల్లలు ఉన్నారు వాళ్ళని హోమ్కి పంపించాల్సిన అవసరం ఉందని చెప్పేసి వాళ్ళతో కలిసి పనిచేస్తూ ఉంటాము. ఇలా కొంతమంది పిల్లల్ని మేము రికమెండ్ చేసి పంపించిన కేసులు కూడా ఉన్నాయి. రీసెంట్గా కూడా ఒక బ్లాక్లో చైల్డ్ మ్యారేజ్ మేము ఆపడానికి చాలా విధాలుగా ప్రయత్నించాము. తర్వాత వాళ్ళ చేత పేపర్ మీద సంతకాలు కూడా పెట్టించుకున్నాము. మేము వాళ్ళకి తగిన కౌన్సిలింగ్ కూడా ఇచ్చాము. ఇచ్చినప్పటికీ మాకు తెలియకుండా వాళ్ళు బయటకు వెళ్ళి పెళ్లి చేసుకోవడం జరిగింది. విషయం తెలిసిన వెంటనే మేము వాసవ్య మహిళా మండలి వాళ్ళతో కలిసి ఆ పలానా బ్లాక్ దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయిని మేము రెస్క్యూ చేసి హోమ్కి పంపించడం జరిగింది. నేను వెంటనే మా టూటన్ సిఐ అయిన కొండలరావు గారికి కూడా చెప్పాను. ఎస్ఐ గారిని పంపించారు. వాళ్ళందరూ మేము పోలీస్ డిపార్ట్మెంటు ఇలా వాసవ్య మహిళా మండలి వాళ్ళు మా సచివాలయం స్టాఫ్ అంగన్వాడీ వర్కర్లు అలాగే సిడిపిఓ గారు సూపర్వైజర్లు అందరం కలిపి ఒక సమిష్టి కుటుంబంగా ఉండి ఆ పలానా బాలిక వద్దకు వెళ్ళి ఆ అమ్మాయిని క్షేమంగా హోమ్లో పెట్టడం జరిగింది. ఇలాగే మిగిలిన వాడిని ఇలా ఏదైనా జరుగుతూ ఉంటుంటే కనుక మేము వీళ్ళకి రికమెండ్ చేస్తాము. వాళ్ళు హోమ్లో జాయిన్ చేసుకుంటూ ఉంటారు. దానివల్ల కొంతవరకు వీళ్ళకి రక్షణ కల్పించిన వాళ్ళం అవుతున్నాం.